తులసి దళములచే సంతోషముగా పూజిల్తు 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 తులసి దళములచే సంతోషముగా. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి మాయా మాళవగౌళ రాగంలోది త్యాగరాజస్వామి కృతి. చాలా చక్కగా పాడి వినిపించారు పావని. మరోసారి ఆ అమ్మాయికి అభినందనలు తెలుపుతూ మనం కథలో ముందుకెళ్ళిపోదాం. నిన్న మనం ఉపాయాలు, సాధన చతుష్టయాన్ని సాధించడానికి ఎలాంటి ఉపాయాలు కావాలి అన్నది వశిష్ఠుల వారు చెప్పడానికి ఉద్యుక్తులైనప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆయన ఒక గడ్డు ప్రశ్న వేయడానికి రెడీ అయ్యారు అనుకున్నాం కదా. మరి శ్రీరాముడు ఏ రకమైన ప్రశ్న సంధించారో చూద్దాం మనం ఈరోజు. ఇందులో మనందరం కూడాను ఒక విషయాన్ని గమనించాల్సింది. ఇందులో వశిష్ఠుల వారు దైవం లేదంటున్నారు, అలాగే విధి అనేది ఏమీ లేదు, అంతా పూర్వకర్మ ప్రస్తుత కర్మ మాత్రమే అని చెప్తున్నారు. ఇదేమిటి, ఇది ఈ శాస్త్రం ఇలా ఉంది, ఈ యోగ వాసిష్టం ఇలా ఉంది ఏంటి అని మనకి చాలా రకాలుగా డౌట్లు రావచ్చు. కానీ రహస్యం ఇది. ఈ యోగ వాసిష్టంలో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడాను ఒక్కొక్క దానికి ఆయన సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నారు. ముందుకు వెళ్తూ ఉంటే ఈ గ్రంథం ఎందుకు ఇలా మొదలైంది, ఎందుకు ఇలా వశిష్ఠుల వారి సమాధానం ఇలా ఉన్నది అన్నది మనకి అర్థమవుతుంది. కాస్త ఓపికగా మనం దీన్ని విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కథలోకి వచ్చేస్తే రాముడు గురుదేవుల్ని ఓ ప్రశ్న వేశారు. ఏమిటది? గురుదేవా, ఓసారేమో మీరు దైవం అనేది అసలు లేనే లేదంటున్నారు, మరోసారి మనిషి పాత జన్మలో చేసుకున్న కర్మ పేరే దైవం అంటున్నారు. ఇప్పుడు మీరు దైవం ఉందని ఒప్పుకున్నట్లా లేదని చెప్పినట్లా? అది కాకుండా గురుదేవా, మీరిందాక చెప్తూ పూర్వజన్మ కర్మ ఒకటి, ఇప్పటి కర్మ ఒకటి పరస్పర విరోధంగా ఉంటాయని చెప్పారు. పొట్టేళ్లలాగా కొట్టుకుంటాయని కూడా చెప్పారు. కానీ ఈ జన్మలో మనిషికి కలిగే అభిరుచులు, ఆకాంక్షలు మొదలైనవన్నీ కూడాను వాడి పూర్వజన్మలను బట్టే వస్తున్నాయి కదా. అలాంటప్పుడు పూర్వకర్మ ప్రస్తుత కర్మ విరోధులుగా ఎందుకుంటాయి చెప్పండి? అది ఎలా సంభవిస్తుంది? కొన్ని సందర్భాల్లో మీరు ఎలా చెప్పారు, మళ్ళీ మానవుడి పూర్వకర్మ ప్రస్తుత కర్మ రెండూ ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పారు. పూర్వకర్మను బట్టి వాడి స్వభావాలు, అభిరుచులు ఏర్పడతాయి అన్నమాట కూడా మీరు ఒప్పుకుంటున్నారు. ఈ స్వభావాలను బట్టి వాడి జన్మలో నడుస్తాడన్నమాట, అంతే కదా. ఇలా ఒప్పుకుంటే వాడి వాళ్ళ ఈ జన్మలో చేసే కర్మలన్నీ కూడా పూర్వజన్మ కర్మలకు ఫలితంగా చేస్తున్నాడని ఒప్పుకున్నట్లే అవుతుంది కదా. అలా అయితే మరి ఈ మానవుడికి స్వతంత్రం ఏది? స్వతంత్రమే లేనివాడికి మీరు పురుష ప్రయత్నం చేయండి అని చెప్తే ఏం ప్రయోజనం? అది కాకుండా గురుదేవా, లోకంలో పెద్దల వ్యవహారంలో దైవం అనేది ఉందని ఒక ప్రసిద్ధి ఉంది కదా, మీరు దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా? అసలు తేల్చి నిష్కర్షగా ఒక మాట చెప్పండి నాకు అంటూ నిగ్గదీసి అడిగేటప్పటికీ వశిష్ఠ మహర్షి అంతకంటే నిష్కర్షగా సమాధానం చెప్పారట. రామా, ఆకాశం ఎలా ఉందంటే నువ్వేం చెప్తావు చెప్పు? నీలంగా ఉంది అంటావు. ఆకాశం నీలంగా ఉందంటే ఆకాశం ఏదైనా ఒక వస్తువా? కాదు కదా. కాకపోతే నీలంగా ఉందని నువ్వు ఎలా అంటున్నావు? ఎలా అన్నావు అంటే లోకంలో అందరూ సామాన్య దృష్టితో చూస్తారు, అంత లోతుగా పరిశీలించరు. ఆ సామాన్య దృష్టితోటి ఆకాశం నీలంగా ఉంది అనేస్తారు. నువ్వు కూడా అలాంటి సామాన్య దృష్టినే పట్టుకొని ఆకాశం నీలంగా ఉంది అని కూడా అనేస్తావు.
గట్టిగా నిగ్గదీస్తే ఆకాశం అనేది అసలు లేనే లేదండి. అది శూన్య వస్తువు. మేఘాలు మొదలైన వాటి యొక్క కాంతి సంక్రమించడం వల్ల దూరంగా ఏదో నీలకాంతి మనకు కనిపిస్తూ ఉంటుంది. అది దూరంగా కనిపిస్తోంది కనుక ఆ రంగు ఆకాశానిదే అని మనం భావిస్తూ ఉంటాం. పరమార్థంలో మాత్రం ఆకాశానికి రూపం లేదు, రంగు లేదు అంటావు. ఇప్పుడు ఆకాశం నీలంగా ఉంది అన్నది నువ్వే, ఆకాశానికి ఏ రూపమో లేదు అన్నది నువ్వే. రామా, అలాగే నేను దైవం గురించి మాట్లాడాను. నా సిద్ధాంతంలో దైవం అనేది ఆకాశం వంటిదనుకో. దైవం ఆకాశ రూపం హి కరోతి నా కరోతి చ. ముముక్షు వ్యవహార ప్రకరణలో సర్గ 9లో 7వ శ్లోకం అది. దైవం అనేది లోకంలో ఎవరికి ఏమీ చెయ్యదు, చేయకుండానూ ఉండదు. ఇదేమిటంటావా? వివేక దృష్టితో చూసినప్పుడు ఏమీ చేయదు, వివేకరహితమైన దృష్టితో చూసినప్పుడు చేస్తూనే ఉంటుంది. లోకంలో దైవం ఉందనే పెద్దలు ఏమని చెప్తున్నారు? ఎవరికైనా ఒకడికి అనుకోని లాభమో అనుకోని నష్టమో జరిగితే దానికి ఈ లోకంలో ఏ కారణాన్ని కనిపెట్టలేక ఇంకా లోపలికి పోయి వెతుకుతూ ఉంటారు. అలా వెతగ్గా వాళ్ళకి వీడి పూర్వజన్మలో జరిగిన కర్మల గురించి గమనింపు వచ్చింది. అప్పుడు ఓహో, వీడు ఫలానా పూర్వకర్మ వల్ల ఇవాళ ఇలాంటి ఫలితాన్ని పొందాడురా అని గ్రహిస్తారు. గ్రహించి ఆ పూర్వకర్మకి దైవం అని పేరు పెడుతున్నారు. కనుక పురాకృత కర్మ, దైవం ఒకదానికొకటి పర్యాయ పదాలు తప్పితే వేరే వేరే కాదు. ఇకపోతే దైవాన్ని ప్రశంసిస్తూ అక్కడక్కడ కొందరు పెద్దలు చెప్పిన మాటలు కనిపిస్తాయి మనకి. అవన్నీ కూడా దైవవాదులను కేవలం ఓదార్చడానికి చెప్పిన మాటలే, నిజంగా నిష్కర్షమైన మాటలు కావు. ఇదే నా నిశ్చయం రామా అన్నట్టు ఆయన. వెంటనే రాముడు, గురుదేవా, అలా అయితే పురాకృత కర్మ దైవము రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలు అంటున్నారు కదా, అంటే దైవం ఉందని మీరు ఒప్పుకున్నట్టే కదా, పురాకృత కర్మ ఉందంటే దైవం ఉన్నట్టే అని అంటున్నారు కదా, మరి ఇందాకడి నుంచి దైవాన్ని ఎందుకు తిట్టిపోస్తున్నారు అని అడిగాట. చాలా మంచి ప్రశ్న అడిగావు రామయ్య. పూర్వకర్మే విధి అని చెప్పాను. కర్మ అంటే ఏమిటి? పనే కదా. పని అంటే ఏమిటి? ఇందాక చెప్పానే, స్పందత్రయం. వాటిలో ఇంద్రియ స్పందమే కదా పని. దాని వెనకాల మనకి మనస్పందము, సంవిత్త స్పందము అని 2 స్పందాలు ఉన్నాయని చెప్పాం కదా. విశ్లేషణ కోసం ఈ రెండింటినీ విడదీసి చెప్పాను నేను నీకు. కానీ నిజానికి ఈ 2 కూడాను మనస్సులో భాగాలే. కనుక ఇంద్రియ స్పందానికి వెనక ఉండేది మనస్సే. దాన్ని మరొక రకంగా చెప్తే కర్మకు వెనక ఉండేది మనస్సే. మరి మనస్సు అంటే ఏమిటి? తన్మనోకురత ఆత్మని అస్యామితి అని వేదం చెప్తోంది. పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు అని దీని భావం. మళ్ళీ ఈ వివర్తం అంటే ఏమిటి అని అడుగుతావేమో. వివర్తము అంటే భ్రాంతి. భ్రాంతి వల్ల తాడును చూసి పాము అనుకుంటామే, అలాంటి చోట్ల భ్రాంతి వల్ల పుట్టిన వస్తువుని వివర్తము అని అంటుంటాం మనం. అయితే వివర్త విధానంలో పుట్టిన వస్తువులన్నీ కూడా అసత్య వస్తువులే కదా. మరి అంటే లేని వస్తువులు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. పామనే భ్రాంతి కలగాలంటే సత్యమైన తాడు మాత్రం ఒకటి అక్కడ ఉండి తీరాలి కదా. అలాగే మనస్సు అనే వివర్తం ఒకటి పుట్టాలి అంటే దానికి ఆధారమైన సత్య పదార్థం ఒకటి ఉండాలి. పరమాత్మ ఒక్కటే సత్యవస్తువు. నిజంగా ఉన్న వస్తువు పరమాత్మ ఒక్కటే. పరమాత్మ మీద నుంచి వివర్తంగా మనస్సు వచ్చింది మనకి. మనస్సు యొక్క పరిణామంగా కర్మ వచ్చింది. ఇప్పుడు కర్మనే దైవం అంటున్నాం మనం. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ దైవం అనేది సత్యవస్తువా అసత్యవస్తువా? నిజంగా ఉన్న వస్తువా లేని వస్తువా? వేరే చెప్పేదేముంది? కర్మ కూడా వివర్తమే కనుక ఇది కూడా లేని వస్తువే అవుతుంది. ఎందుకు మనం మనస్సుని దైవాన్ని ఒక రకంగా చూసాం. మనస్సు అన్నది అసలు లేని వస్తువు. ఈ లేని వస్తువు దేనికి భ్రాంతిగా చెప్పుకుంటున్నాం? దేనికి భ్రాంతిగా చెప్పుకుంటున్నాం మనం? పరమాత్మ అనే దానికి భ్రాంతిగా కలిగే వస్తువు మనస్సు అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది లేని వస్తువు అయిపోయింది అంటూ నేను దీన్నే గట్టిగా చెప్తున్నాను నీకు అన్నారు. అన్న తర్వాత తాడును చూసి పామని భ్రమించిన చోట నిజంగా సత్యవస్తువు ఏది? తాడే. ఆ తాడునే వాడు భ్రాంతి దశలో, భ్రాంతిలో ఉన్నప్పుడు పామని పిలుస్తున్నాడు. అలాగే నిజంగా ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మనే ఆ భ్రాంతి దశలో ఉన్న జీవుడు మనస్సని, కర్మని, దైవమని రకరకాల పేర్లతో పిలుస్తున్నాడు.
పాము అనుకుని అరిచినట్లుగా ఈ కర్మను, ఈ మనస్సును చూసి వాటికి లోబడి మానవుడు ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు. పనులు చేసిన కొద్దీ ఫలితాలు పొందుతూ ఉంటాడు. పనులు చేయకపోతే ఫలితాలుండవు. అందుకే నేను సత్ఫలితాల కోసం సత్కార్యాలు చేయమని, దానికి పురుష ప్రయత్నం చేయమని చెప్తున్నాను అన్నారు. వెంటనే శ్రీరాములు వారు, గురుదేవా, మీరు చెప్పిన ప్రకారంగానే నేను భ్రాంతిలోకి లోనై ఈ మనస్సు యొక్క మోహంలో పడ్డాను. ఎన్ని జన్మలుగానో ఈ మనస్సుకి లోబడి కర్మలు చేసుకుంటూ వస్తున్నాను అనుకోండి. అంటే నేను పూర్తిగా మనస్సు యొక్క స్వాధీనంలో ఉన్నట్లే కదా. అంటే నేను పరాధీనుణ్ణే కదా. ఈ మనస్సులో ఉన్న పూర్వవాసనలు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాల్సిన వాడినే కదా. ఇక ఈ జన్మలో నాకు స్వతంత్రం ఎక్కడుంది? అలాంటప్పుడు మీరు నన్ను పట్టుకుని పురుష ప్రయత్నం చేయి అని ప్రాణం తీసేస్తే నేను మాత్రం ఎలా చేయగలను అన్నట్ట. అప్పుడు వశిష్ఠుల వారు రాముడితోటి ఇలా అన్నారు, రామా, ఓ రహస్యాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావయ్యా, ఇక్కడ చెప్తా విను. పూర్వజన్మ వల్ల ఈ జన్మలో కొన్ని ఫలితాలు నీకు వస్తాయి. ఆ ఫలితాల మీద మాత్రం నీకు స్వతంత్రం లేదు. అయితే ఆ ఫలితాలు కాకుండా రాబోయే జన్మలో నువ్వు ఏ ఫలితాలు అనుభవించాలని అనుకుంటున్నావో అలాంటి ఫలితాలకు అనుకూలమైన కర్మ చేసేందుకు ఈ జన్మలో నీకు స్వతంత్రం ఉంది. ఇదే శాస్త్ర రహస్యం. కనుక ఏ మానవుడు కూడా సత్కర్మ చేయడానికి నాకు స్వతంత్రం లేదు అనుకోకూడదు. ఇప్పుడు చేసే సత్కర్మ ఇప్పుడే ఫలితం ఇవ్వాలంటే కుదరకపోవచ్చేమో కానీ, వెనుకటి పాపఫలం దీనికి అడ్డు రావచ్చేమో గాని, రాబోయే సత్ఫలితం కోసం ఇవాళ నువ్వు సత్కర్మ చేయడానికి నీకు స్వతంత్రం లేకపోవడం అనే మాట అన్నావే, అది మాత్రం లేదు. రామా, ఇప్పుడు నీ వ్యక్తిగత విషయమే చూద్దాం. చూడు, నువ్వు మంచి కుటుంబంలో పుట్టావు, విద్యావంతుల కుటుంబంలో పుట్టావు, ధనవంతుల కుటుంబంలో పుట్టావు. దీన్ని బట్టి నీ యొక్క పూర్వకర్మ మంచి పనులు చేయడానికి అనుకూలంగా ఉందని అర్థం చేసుకోవాలి. నీ యొక్క పూర్వజన్మ వాసనలు కూడా, అంటే నీ పూర్వజన్మ కర్మ వల్ల నీ మనస్సులో ఏర్పడిన అభిరుచులు, ఇవన్నీ కూడాను సత్కర్మకే అనుకూలంగా ఉన్నాయని మనం ఊహించాలి. అలాంటి పూర్వకర్మ దుష్ట ఫలితాలకే అడ్డుపడుతుంది కానీ సత్ఫలితాలకు ఎప్పుడూ అడ్డు రాదు. ఇలాంటి అనుకూల జన్మలో ఉన్నప్పుడు కూడా సత్కర్మలు చేయడానికి స్వతంత్రం లేదు అనే సిద్ధాంతం చెప్పినట్లయితే, ఈ కర్మలు చెయ్యాలి, ఆ కర్మలు చెయ్యాలి అని చెప్పే కర్మ బ్రహ్మశాస్త్రం ఉందే, అదంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఇందాక రాబోయే జన్మల ఫలం కోసం ఈ జన్మలో కర్మ చేసే స్వతంత్రం నీకుంటుందని నేను చెప్పాను అన్నారు. అని ఇంకా ఏం చెప్తున్నారు ఆయన, నీ పూర్వజన్మ వాసనలంతా సత్కర్మలకు అనుకూలంగా ఉందని నువ్వు గ్రహించావు కదా. ఇక చేతులు ముడుచుకుని కూర్చుంటే రాబోయే జన్మలో సత్ఫలితాలు వస్తాయా? ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒంట్లో ఓపిగ్గా ఉంది, అయినా నేను అన్నం వండుకోను అంటే ఆకలి తీరుతుందా? అలాగే నీకు అనుకూల పూర్వవాసన ఉన్నా సరే ఉత్తమ పురుష ప్రయత్నం చేసి తీరాల్సిందే. అన్నం నీ నోట్లోకి వచ్చి దానంతట అది పడదు అని చెప్పేశారు. అక్కడ చెప్పిన తర్వాత ఇంకా ఏమంటున్నారు ఆయన, అక్కడికి ఆగలేదు. రామా, ఇక నీ విషయం వదిలేసి సామాన్య విషయానికి వస్తే, పూర్వజన్మ వాసనలు అంటే పూర్వజన్మ సంస్కారాలు, అంటే పూర్వకర్మ వల్ల ఈ జన్మలో మనస్సులో కలిగే భావాలు రెండు రకాలుగా ఉంటాయి అయ్యా. ఒకటి శుభవాసన, ఒకటి అశుభవాసన. ఒకవేళ నీకు శుభవాసనలే వారసత్వంగా సంక్రమించి వస్తే నువ్వు త్వరగా మోక్షానికి చేరుకుంటావు. ఒకవేళ అశుభవాసనలు నీకు సంక్రమించి వస్తే అవి నిన్ను మళ్ళీ ఈ సంసార బంధనంలోకి అధికంగా తోస్తూ ఉంటే వాటిని నువ్వు బలాత్కారంగా జయించాల్సిందే. దీనికోసం నువ్వు ఈ జన్మలో మంచి వాసనలు సంపాదించుకొని తీరాల్సిందే, మంచి కర్మలు చెయ్యాల్సిందే. అదేమిటండి, వెనకాల జన్మ నుంచి వారసత్వంగా వచ్చి పడుతుందన్న దుస్సంస్కారాలు ఇప్పుడు నేను వద్దంటే ఆగుతాయా ఏమిటి? ఇప్పుడు నా ప్రయత్నాలకి లొంగిపోతాయా అని అడుగుతావేమో. ఇదే ఇక్కడ రహస్యం. దీన్ని నీకు ఒక ఉదాహరణ రూపంలో చెప్తా విను. పూర్వ సంస్కారాలన్నీ విత్తనాల వంటివి. విత్తనాలు వాతావరణం అనుకూలిస్తేనే మొలకెత్తుతాయి. అలాగే
విత్తనాల వంటి నీ పూర్వజన్మ దుస్సంస్కారాలు ఈ జన్మలో నీకు వారసత్వంగా వచ్చినా వాటిపైన అనుకూలమైన వాతావరణం కలిసి వస్తేనే అవి కార్యరూపంగా మొలకెత్తుతాయి. ఇంకా విను, ఉదాహరణకి ఒకడికి పూర్వజన్మ సంస్కారం వల్ల దొంగతనం చేసే ప్రవృత్తి వచ్చిందనుకో. సంస్కార రూపమైన ఆ ప్రవృత్తి కార్యరూపంలోకి రావాలంటే వాడికి దుస్సాంగత్యం అనే వాతావరణం కలిసి రావాల్సిందే. అలాంటి దుర్జన సాంగత్యం వాడికి దొరక్కపోతే వాడికి చెడు సంస్కారం ఉన్నా కూడాను చెడు పని జరగదు అక్కడ. అందుచేత ఎవడైనా ఒకడు దుస్సంస్కారాలు వారసత్వంగా పూర్వజన్మ నుంచి సంక్రమించాయని గుర్తుపట్టగలిగితే వాడు వెంటనే తక్షణమే సత్సాంగత్యం చేయాలి, మంచి శాస్త్రాల్ని అభ్యసించాలి. అలా నిరంతరంగా వదిలిపెట్టకుండా చేస్తే లోపల ఉండే ఈ దుస్సంస్కారాలనే విత్తనాలు క్రమక్రమంగా ఎండిపోయి చివరికి తాలు తప్ప కింద మారిపోతాయి. అంటే అవి ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. అలా మారిపోయిన తర్వాత దానికి మళ్ళీ వాతావరణాన్ని కల్పించినా కూడాను అవి మొలకెత్తవన్నమాట. కాబట్టి రామా, నేను జన్మాంతర సంస్కారాలకు బానిసనయ్యి ఉన్నావేమోనని బెంగపడిపోయి ఇప్పుడు పని చేయకుండా మానేయడం అన్నది తప్పు. అలా బెంగలో పడకుండా దృఢచిత్తంతో మంచి ప్రయత్నం చేయాలి అన్నారు. మరి దానికి వెంటనే మన రాముల వారు మరో ప్రశ్న వేశారు. అయ్యా, మీరు అన్నీ చెప్పేస్తున్నారు, మరి బృహదారణ్యకోపనిషత్తులో గురుదేవా యో మనసి తిష్టన్ మనసోంతరః యం మనో నవేద యో మనోంతరో యమయతి అని ఉంది. అంటే నా మనస్సులోనే ప్రేరకుడైన చేతన పురుషుడు ఒకడున్నాడు, వాడు మనస్సు కంటే సూక్ష్మమైన వాడని మనస్సు కూడా గుర్తుపట్టలేదు, అలాంటి ప్రబలమైన ప్రజ్ఞానవంతుడు నా మనస్సులో ఉండి నన్ను నడిపిస్తున్నాడని వేదం చెప్తూ ఉంటే, లోకంలోని పండితులు వాణ్ణే దైవం అని పిలుస్తూ ఉంటే మీరేమో దైవం లేదు పొమ్మంటున్నారు. అంత ప్రబలమైన ప్రజ్ఞావంతుడు నా మనస్సుకు కూడా తెలియకుండానే దానిలో తిష్టవేసి దాన్ని తోలుబొమ్మలా ఆడించినట్లు ఆడిస్తూ ఉంటే ఇంక నేనేం చేయగలను? అలాంటి నన్ను పట్టుకుని నువ్వు ఇలా చేయి అని శాసిస్తే ఉపయోగం ఏముంటుంది అంటూ పెద్ద ప్రశ్న సంధించారట. మరి దీనికి సమాధానం మన వశిష్ఠుల వారు ఏ విధంగా చెప్తున్నారు? ఈ సంవాదం ఇంకా ఎంత లోతుగా వెళుతోంది. ఇవన్నీ విషయాలను మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాములు వారి స్తుతితోటి మొదలుపెట్టి ఈ ప్రశ్నకు సమాధానాన్ని విందాం. అంతవరకు సెలవు.